హలో అండి, వెల్కమ్ టు అతిరెడ్డి మలయాళం మూవీ రివ్యూ స్టారింగ్ బేసిల్ జోసెఫ్, టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ అండ్ రియా షిబు. డైరెక్టెడ్ బై అరుణ్ అనిరుద్ధన్. సినిమా అయితే చాలా డీసెంట్ బస్ రిలీజ్ అయింది. ఈవెన్ తో మూవీ టీం వాళ్ళు ట్రైలర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ జస్ట్ మూవీ రిలీజ్ కి ఒక 1 డే ముందు రిలీజ్ చేసిన జనాలు థియేటర్కి అయితే బాగానే వెళ్తున్నారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్ట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజెడీ జరిగి ముగ్గురు స్టూడెంట్స్ చనిపోతారు. ఆ స్టాంపేడ్ జరగడం వల్ల గవర్నమెంట్ అండ్ కాలేజ్ కౌన్సిల్ కలిసి ఇంక ఏ ఫెస్ట్ జరగకూడదు ఈ కాలేజ్లో అనేసి డెసిషన్ తీసుకుంటారు. ఆ స్టాంపేడ్ క్లెయిమ్ వచ్చేసి ఒక సీనియర్ స్టూడెంట్ మీద పడుతుంది. ఒక 2 years తర్వాత మన హీరో శామ్ కుట్టి అక్క బేసిల్ జోసెఫ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయినప్పటి నుంచి కాలేజ్ ఫెస్ట్ని జరిపించాలనే చూస్తుంటాడు. అండ్ ఈ శామ్ కుట్టి వచ్చేసి ఏ సీనియర్ స్టూడెంట్ మీద అయితే బ్లేమ్ పడిందో అతని తమ్ముడే. ఫెస్ట్ జరుపుకోవడానికి అప్రూవల్ అయితే ఇస్తారు. దెన్ టొవినో థామస్ వచ్చేసి ఒక రిటైర్డ్ గుండా. అతను రౌడీసం ఇదంతా మానేసి ఏదో లోకల్గా ఆర్కెస్ట్రా రన్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్లీ ఈ టొవినో థామస్కి కాలేజ్లో జరిగే ఫెస్ట్కి కాన్ఫ్లిక్ట్ ఏంటి అండ్ లాస్ట్కి శామ్ కుట్టి సక్సెస్ఫుల్గా ఫెస్ట్ని కంప్లీట్ చేస్తాడా లేదా అన్నది స్టోరీ. సినిమా పేసింగ్ అండ్ ప్రొసీడింగ్స్ మ్యాటర్కి వస్తే, సినిమా స్టార్ట్ అవడం ఒక ట్రాజెడీతో స్టార్ట్ అవుతుంది. కాలేజ్లో ఫెస్ట్ జరుగుతున్నప్పుడు స్టాంపేడ్ ఎలా జరిగిందనే చూపిస్తారు. దెన్ బేసిల్ జోసెఫ్ కాలేజ్లో జాయిన్ అవడము, రియా షిబుతో కొన్ని క్యూట్ సీన్స్, ప్యారలల్గా ఈ ఫెస్ట్ జరిపించాలని చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు. సో అప్రూవల్ అయితే వస్తుంది. దెన్ అప్ టు టొవినో థామస్ ఇంట్రొడక్షన్ వరకు సినిమా గుడ్డే ఉంటుంది. తర్వాత ఈ కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ టొవినో థామస్కి జరిగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాన్ఫ్లిక్ట్ వల్ల టొవినో థామస్ బ్యాక్ టు రౌడిజం అనే థింగ్తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ లెంత్ కూడా మూవీ రన్ టైంతో కంపేర్ చేస్తే చాలా తక్కువే, ఒక 1 hour 10 minutes ఉంటుంది అంతే. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ నాకైతే అబౌవ్ యావరేజ్ టు గుడ్ అనిపించింది. దెన్ సెకండ్ హాఫ్ ఒక 10-20 minutes వరకు మంచిగానే ఉంటుంది. తర్వాత మొత్తం చాలా డ్రాగడ్ ఫీల్ వస్తుంది. ఇంక్లూడింగ్ క్లైమాక్స్ ఒక 40-50 minutes సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. చాలా లాగ్ అనిపిస్తుంది. అండ్ ఆ సీక్వెన్స్లో ఒక క్యామియో కూడా ఉంటుంది. అంత ఇంపాక్ట్ఫుల్ క్యామియో ఏం కాదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్లీ బిలో యావరేజ్ అనిపించింది. నెక్స్ట్ సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే, బేసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ అండి చాలా బాగా చేశాడు. అండ్ లుక్స్ అండ్ మేక్ ఓవర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కామెడీ కూడా మోస్ట్ ఆఫ్ ద మూవీ వర్క్ అవుతుంది. ఈవెన్ తో సెకండ్ హాఫ్ లాగ్ ఉన్నా బట్ కామెడీ ఉన్న చోట అంతా పేలుతుంది, నవ్వు వస్తుంది. ఎక్కడ డెడ్ కామెడీ అయితే ఏమి ఉండదు. బేసిల్ అండ్ రియా షిబుకి మధ్య జరిగే సీన్స్ కూడా క్యూట్ గా ఉంటాయి. మెయిన్ గా ఇఫ్ యూ నో సాంగ్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే, టొవినో థామస్ గారి క్యారెక్టర్, ఆయన ఈ మూవీలో చేసిన క్యారెక్టర్ కంప్లీట్ గా ఆవేశం మూవీ ఫాహద్ క్యారెక్టర్ కి డిట్టో ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్ చాలా అప్ అండ్ డౌన్ ఉంటుంది సినిమాలో. ఆయన చాలా సీరియస్ గా ఫైట్స్ చేస్తుంటాడు, చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంటాడు, కానీ సడన్ గా కామెడీ చేసేస్తుంటాడు. సో నాకు పెద్ద వర్క్ అవ్వలేదు సినిమాలో ఆయన క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్ చాలా లెంతీ అండ్ లాగ్ ఉంటుంది. సో చాలా లాజిక్స్ మిస్ అవుతూ ఉంటాయి. కంప్లీట్లీ బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ అంతే. ఓవరాల్గా మూవీ చూడొచ్చా లేదా అని చెప్పాలంటే, కొంచెం సెకండ్ హాఫ్లో లాజిక్స్ మిస్ అయ్యే లాగ్ ఉన్నా బేసిక్ పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ కోసం చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.